హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 66. వదినని ఇక్కడి నుండి పంపించేసి చాలా పెద్ద తప్పు చేశావన్నయ్య నువ్వు. తనని కష్టాల్లోకి నెట్టినట్టుగా అయిపోయి. తనిక్కడికొచ్చినప్పుడైనా నువ్వు ధైర్యం చేసి తనని పెళ్లి చేసుకోవాల్సింది. లేకపోతే తనని ఇక్కడే ఉండనివ్వాల్సింది కానీ, తను ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నావు? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావన్నయ్య అని హిత సిద్ధుతో మాట్లాడి కిందికి వెళ్ళిపోయింది. హిత వెళ్ళిపోయాక సిద్ధు తాగుతూనే ఉన్నాడు. అతడి ఆలోచనలో మొత్తం సాహిత్య నిండిపోయింది కానీ, ఆమె విషయంలో అతడు ఏం చేయలేకపోతున్నాడు. అలా ఎప్పుడో రాత్రి మొదలుపెట్టిన తాగడం ఉదయం వరకు కూడా ఆపలేదు. ఉదయం వరకు తాగి తాగి వచ్చి ఉదయం ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు. ఆ రోజు పనికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. పొలానికి వెళ్ళలేదు. సిద్ధు అలా తాగి పడుకోవడం చూస్తున్న త్రివేణి నారాయణ గారు కూడా చాలా బాధపడ్డారు. హిత కూడా. అమ్మ ఇవాళ నేను కాలేజ్‌కి వెళ్ళనులే. మీరు వెళ్ళండి. అన్నయ్యని నేను చూసుకుంటాను అనడంతో త్రివేణి నారాయణ గారు కూతురికి జాగ్రత్తలు చెప్పి కాలేజ్‌కి వెళ్ళిపోయారు. ఎందుకన్నయ్య? వదిన అంటే ఇష్టమున్నా కూడా నువ్వు బయట పడకుండా అక్కడ తనని బాధ పెడుతూ నువ్విక్కడ బాధపడుతూ ఇబ్బంది పడుతున్నావు. ఇవన్నీ అవసరమా? నువ్వొక్కసారి ధైర్యం చేస్తే నీకు అడ్డెవరు వస్తారో చెప్పు? పైగా మీ ప్రేమకి అడ్డు ఎవరు ఉంటారు? మీకు నచ్చినట్టుగా పెళ్లి చేసుకొని మీరు జీవితాంతం సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా గడపొచ్చు కానీ నువ్వలా వెనకడుగు ఎందుకు వేస్తున్నావో నాకర్థం కావట్లేదు అని హిత, సాహిత్య, సిద్ధు గురించి ఆలోచిస్తూ సతమతమవుతూ ఉంటుంది. అక్కడ సాహిత్య ఎలా ఉందో అనే ఆలోచనలతో. ఇంటికి వెళ్ళిన సాహిత్య దగ్గర ఫోన్ కూడా తీసేసుకున్నారు సారేథి గారు. ఆశా, తార, రాణి గారిని కూడా సాహిత్య దగ్గరికి పంపించట్లేదు. వాళ్ళెవరైనా సాహిత్యకి హెల్ప్ చేస్తారేమో ఇంట్లో నుండి బయటికి వెళ్ళడానికి అని. సాహిత్యతో ఎవరిని మాట్లాడనివ్వడం లేదు. పనమ్మ వెళ్ళి భోజనం ఇచ్చేస్తుంది. అంతేకాని ఆ తిండి కూడా సహించడం లేదు సాహిత్యకి. ఒక మెతుకు కూడా ముట్టడం లేదు. సిద్ధుకి ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు. అసలేం చేయాలో అర్థం కావట్లేదు. ఏడుస్తూనే పగలు, రాత్రి కూర్చుంటుంది. ఏడ్చి, ఏడ్చి గొంతు ఎండిపోయినప్పుడల్లా కాస్త మంచినీళ్లు తాగి బలం తెచ్చుకొని, ఆ కాసింత బలం కూడా ఏడవడానికి వినియోగించుకుంటుంది. ఏం చేయాలో పాలుపోవట్లేదు. చావే గతి అని మాత్రమే ఆమె ముందు ఉన్న ఆలోచన. ఎందుకంటే సిద్ధుని మర్చిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆమె బతకలేదు. అసలు ఇంకొకరిని చేసుకునే ఆలోచన కూడా ఆమెకు లేదు. ఆ ఆలోచనకే చచ్చిపోవాలి అని అనిపిస్తుంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు సాహిత్యకి. ఎందుకు సిద్ధూ ఇలా చేశావు? ఎంత ధైర్యం చేసి నీ దగ్గరకొచ్చాను కదరా! ఆ ధైర్యంలో నా ప్రేమ కనిపించట్లేదా? నేను కనిపించలేదా? ఎందుకింత మొండిగా ఉన్నావు? నాకు తెలుసు నేనంటే నీకిష్టమే అని. కానీ ఏ విషయం అడ్డుపడుతుందో, ఏ విషయం నిన్ను నా వరకు రాకుండా చేస్తుందో నాకర్థం కావట్లేదు. ఎందుకింత బండలాగా మారిపోయావు సిద్ధూ? నా ప్రేమని ఒప్పుకుంటే ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండేవాళ్ళం కదరా! ఎందుకు నన్ను కష్టాల్లోకి నెట్టేశావు? ఎందుకు నన్ను బాధల్లోకి నెట్టేశావు? నిన్ను ప్రేమించడమే నేను చేసిన పాపమా? నిన్ను ప్రేమించినందుకు నాకింత పెద్ద శిక్ష వేస్తున్నావు. నీ చావు నువ్వు చావమని నన్ను వదిలేస్తున్నావు. కనీసం నీకోసం అంత ధైర్యం చేసినప్పుడైనా నా ప్రేమ నీకెందుకు అనిపించట్లేదు? నిజంగా నేనంటే ఇష్టం లేదా నీకు? మరెందుకు నువ్వు చూసే చూపులో నాకు ప్రేమ కనబడుతుంది? నేనంటే ఇష్టం లేదా? ఎందుకు మరి నువ్వు నాకు చేసే ప్రతి పనిలో నాపై ఇష్టం కనబడుతుంది? ఇవన్నీ ఊరికే చేశావా? ఎందుకు నాకలా అనిపిస్తుందని సాహిత్య ఏడుస్తూ, ఏడుస్తూ అలాగే నిద్రపోతుంది. ఇక్కడ సిద్ధు సాహిత్య ఆలోచనలతోనే ఆమె జ్ఞాపకాల్లోనే ఏ పని చేయాలి అనిపించట్లేదు. ఏదో బయట తిరుగుతున్నాడంటే తిరుగుతున్నాడు. పని వాళ్ళతో పనులు చేయిస్తున్నాడే కానీ అతడి ధ్యాస మొత్తం సాహిత్య పైనే ఉంది. ఆమె గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడో కూడా అతడికి అర్థం కావట్లేదు. ఇక్కడ సాహిత్య అయితే పూర్తిగా సిద్ధు గురించి ఆలోచిస్తూ అతడు ఆమె ప్రేమను ఒప్పుకుంటే బావుండు. సిద్ధు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకెళ్తే బావుండు అన్న ఆలోచనలతోనే గడుపుతుంది. ఇంకా ఆమె కోసం సిద్ధు వస్తాడు అన్న ఆశతోనే ఆమె బతుకుతుంది. ఇక్కడ జానకమ్మ రఘుపతి గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సిద్ధుతో మాట్లాడదామన్నా సిద్ధు రావట్లేదు. సాహిత్య చెప్పేసింది నాకు సిద్ధునే కావాలని. నేను సిద్ధునే పెళ్లి చేసుకుంటానని. కానీ
సిద్ధుని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ వీళ్ళు మనవరాలు జీవితం ఏమవుతుందో అనే బాధపడుతూ కూర్చున్నారు. ఇంకో 4 రోజుల్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. సాహిత్యకి నలుగు పెడదామన్నా కూడా తనెవరిని లోపలికి రానివ్వలేదు. తనకి ఎలాంటి కార్యక్రమాలు జరిపించకపోయినా పర్వాలేదు. పెళ్లి సమయంలో వచ్చి పీటల మీద కూర్చోబెడితే అంతే చాలు. అవన్నీ అవసరం లేదు. మన ఇంట్లో పెళ్లి జరిగితే సరిపోతుంది. ఇలాంటి కార్యక్రమాలు జరిపించకపోతే ఏమవ్వదు. ఎవరిని భయపెడుతుంది తను? ఏవైనా చేయనివ్వు. ఖచ్చితంగా మనీష్‌తోనే ఆమె పెళ్లి జరిపించే తీరుతాను నేను అని గట్టిగా చెప్పారు సారథి గారు. సాహిత్య తను అనుకున్నట్టే తనని పెళ్లి కూతురు చేస్తాను అన్నా కూడా ఎవరిని ఆమె తన దగ్గరికి రానివ్వలేదు. ఇక సారథి గారు చెప్పినట్టే సాహిత్య దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. ఇంట్లో పెళ్లి పనులన్నీ చేస్తున్నారు. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నట్టుగా. అసలు పెళ్ళిళ్ళు లాగానే లేదు. పెళ్లి పనులన్నీ ఒక్కొక్కటి జరుగుతున్నాయి కానీ ఎవరి మొహాలలో కళ లేదు. సారథి గారు ఆయన అవసరాల కోసం, ఆయన రాజకీయ జీవితం కోసం కూతురు జీవితాన్ని పణంగా పెట్టారు. కానీ అది ఎంత తప్పు అనేది అర్థం కావడం లేదు. 10 రోజులుగా తిండి, తికానా ఏదీ లేకుండా సిద్ధు కోసమే ఆలోచిస్తూ బతుకుతుంది సాహిత్య. తన ఒంట్లోకి ఒక్క మెతుకు కూడా పంపించలేదు. నీరసంగా అయిపోయింది. అసలు తన ఒంట్లో శక్తి అనేదే లేదు. చాలా నీరసించిపోయింది. నడవడానికి కూడా ఆమెకు ఓపిక లేదు. ఎంత రాణిగారు, తార, ఆశ ఎంత బతిమలాడుతున్నా కూడా ఒక ముద్ద తినట్లేదు. సారథి గారు తినకపోయినా మంచిది తనకి పెళ్లి చేసి పంపిస్తే అంతే చాలు అని కూతురు విషయంలో చాలా మొండిగా ఉన్నారు. ఇక సాహిత్య ఎవరి మాట వినలేదు. అలా ఇంకా ఇంకో 2 రోజుల్లో పెళ్లి అనగా సాహిత్య తన గదిలో కనబడడం లేదు అని తార వచ్చి అందరికి చెప్పడంతో ఇల్లంతా వెతుకుతారు అందరూ సాహిత్య కోసం. సీసీ కెమెరాలో చూసినా కూడా సాహిత్య ఎక్కడా బయటికి వెళ్ళినట్టు కనిపించదు. అసలు ఇంట్లో ఉదయం ఉన్నటువంటి అమ్మాయి ఎలా మాయమయిందో అర్థం కావడం లేదు ఎవరికీ. సారథి గారికి మళ్ళీ కూతురు కనిపించడం లేదు అనే ఆందోళన, భయం మొదలై కూతురు ఎక్కడున్నా తీసుకురావాలి అని సెక్యూరిటీని వెతకమని పంపించారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.